జీవం కలిగించడం అనేది దట్ ఈస్ ది పర్ఫార్మెన్స్ యొక్క వాల్యూ. దానికి ఇచ్చిన అవార్డు అది. ఆ నటన దీనికి ఇచ్చింది. రైట్. ఇప్పుడు తెలంగాణ నుంచి మనం ఏపీకి వద్దాం. ఏపీలో ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలన నడుస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి పాలన ఉంది. కూటమి ప్రభుత్వ పాలన బాగుందా ఈ సంవత్సరంలో? గతంలో జగన్మోహన్ రెడ్డి సంవత్సర పాలన బాగుందా? స్టార్టింగ్ లో 1 year అయిపోయింది కాబట్టి. 1 year అయిపోయింది కనుక గతంది నెక్స్ట్ వద్దాం. గతంలో ఏం జరిగింది, ఏం జరిగినా ప్రజలు తీర్పు ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చేసింది కదా. ఈ ప్రభుత్వం వచ్చి 1 year అయింది. ఈ ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధుడు? ఎన్ని అబద్ధాలు ఆడొచ్చారు ఈ ప్రభుత్వం, ఎన్ని అబద్ధాలు ఆడారు. మొదటి నుంచి అబద్ధాలు ఆడటం మొదటి 32,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నాకు ఒక సీక్రెట్ ఆఫీసర్ చెప్పాడని పచ్చి అబద్ధం చెప్పారు. ప్రజలు నమ్మారు, అమ్మో అమ్మో అనుకున్నారు, ఓట్లేశారు. 24,000 టన్నుల గంజాయి దొరికింది కాకినాడ పోర్టులో. రాష్ట్రాన్ని గంజాయి స్థావరంగా చేస్తున్నారని మాట్లాడేశారు. నానా బీభత్సంగా మాట్లాడారు. అయ్యో అలాగా అని అనుకున్నారు. అది అబద్ధం. అది డ్రై ఐస్, ఇట్స్ నాట్ గంజాయి అని మొన్న సిబిఐ రిపోర్టు మొన్న మీరు వచ్చినప్పుడు అయిపోయింది. అప్పుడు చెప్పారు చేయలేదు కదా. అయినా అంటే మీరు చెప్పారు జనాలు ఇచ్చారు రిజల్ట్. జనాలు తెలివిగలోళ్ళని మీరు నమ్ముతారా? జనాలు తెలివిగలోళ్ళు కాదా? జనాల్ని ఎలా భ్రమ పెట్టి భ్రమలోకి తీసుకెళ్లాలో చంద్రబాబు బాగా తెలుసు. మీడియాని ఎలా కవర్ చేసుకోవాలి, మీడియాని ఎలా మేనేజ్ చేయాలి. అసలు ఎందుకు చిట్టిబాబు గారు మీకు అసలు చంద్రబాబు నాయుడు అంటే ఎందుకంత కక్ష? కక్ష కాదమ్మా, కక్ష అనేది కాదు. అతను అంటే మిమ్మల్ని చాలా మంది చాలా రోజుల నుంచి చూస్తారు, మేమే కాదు ఎప్పటి నుంచో. మీరు ఒక చంద్రబాబు నాయుడు అని పేరు రాగానే శివాలు ఎత్తిపోతారు. ఎందుకలా? శివాలు కాదు, నేను నిజాలు మాట్లాడతాను. చంద్రబాబు సీఎం అయ్యాడు కనుక, సీఎంగా ఉన్నాడు కనుక ఆయన్ని తప్పులను కూడా మనం దాచిపెట్టి ఆయన మంచి మాత్రం చెప్పాలని నాకు అలవాటు లేదు. ఆయన ఖచ్చితంగా తప్పులు చేశాడు. సరే, తప్పులు చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన మంచి పనులు ఏమని చెప్పండి మీరు. మంచి పనులు ఒక్కటి కూడా నాకు తెలియదు. ఇది టూ మచ్. జనాలు చూస్తారు మిమ్మల్ని. చెప్తాను ఎందుకు చెప్తా. హైటెక్ నేను అంటాడు. జనార్దన్ రెడ్డి గారు దానికి శంకుస్థాపన చేసింది, ఆ స్కీమ్ మొదలెట్టింది ఆయన. దాన్ని నీకు ఆ టైంలో ఎవరున్నా, చంద్రబాబు కాదు కదా, ఎవరు సీఎం అయినా అది భూమ్. ఆ టైంలో మొత్తం దేశం మొత్తం భూమ్. చంద్రబాబు రాజకీయ చరిత్రలో ఒక్క మంచి పని కూడా చేయలేదా? చేయలేదు. ఒక్క మంచి పని అడుగుతున్నారు, అడిగి దానికి చెప్తా వినండి మీరు. చంద్రబాబు ఆ భూమి ఎవరున్నా సీఎం అందిపుచ్చుకోవాలి, అందిపుచ్చుకున్నాడు తన అధికారంలో ఉన్నాడు. హైటెక్ నేనే అంటాడు, ఫోన్ నేనే కనిపెట్టాను అంటాడు. ఫోన్ ఏ తమ్ముళ్ళు ఫోన్ అంటాడు. ఏమన్నా ఫోన్ ఆయన కనిపెట్టాను ఎప్పుడు అనలేదు అన్నాడు. పబ్లిక్ మీటింగ్ లో బలేవారు. పబ్లిక్ మీటింగ్ లో సెల్ ఫోన్ ఏమనుకోవాలి, గ్రహం బెల్ సెల్ ఫోన్, ఇది మొబైల్, ఆయన మొబైల్ ఆయనే కనిపెట్టి అంటాడు. అది ఎప్పుడు అది పీరియడ్స్ పీరియడ్లు ఎప్పుడు అది వస్తే ఈయన నేను అంటాడు. ఇట్లాగా ఆయన ప్రతిదీ కూడా పార్టీ తెలుగుదేశం ఆయనకు సంబంధం లేదు. ఆయన పార్టీ నిర్మాణంలో లేడు. పార్టీ ఎజెండా తెలుగుదేశం పార్టీ ఆయనకి సంబంధం లేదని ఎలా అంటారు? తెలుగుదేశం పార్టీలోనే ఆయన ఉన్నారు. అంతకు ముందు రామారావు గారు లాక్కున్నాడు. రక్త మాంసాలు ధరబోసి రాత్రనక పగలనక ఎండనక వానకనక రక్తాన్ని చిందించి రామారావు గారు నిర్మించారు పార్టీని. రామారావు గారు దాన్ని దిశానిర్దేశం చేశారు. రామారావు గారి పిల్లలందరూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వెనకాలే ఉన్నారు కదా. రామారావు గారి పిల్లలు అనేది రామారావు గారు ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా మీరు చూస్తున్నారేమో, నేను అలా చూడలేదు. ఆయన ప్రతి తెలుగు గుండెకి ప్రతినిధి. తెలుగు ఈ ప్రపంచంలో ఎక్కడ తెలుగు మాట్లాడేవాడు, తెలుగు మాట్లాడే ప్రతి వాడికి. రామారావు గారు అభిమానించిన అందరూ కూడా చంద్రబాబు నాయుడు ఓట్లేశారు కదా. ఇప్పుడు ఓట్లేసారా అనదు, ఓట్లు వేసారంటే అలా అయితే 4 సార్లు సీఎం అంటే మాటలు కదా. 4 సార్లు ఓడిపోయాడు. ఏముంది, 4 సార్లు ఎందుకు ఓడిపోయాడు? ప్రతిపక్షంలో ఉన్నారు కదా. ఆయన ఎప్పుడు ఒంటరిగా ఏనాడు గెలవాలి. ఒంటరిగా ఏనాడు నుంచున్నా ఆయన ప్రజలు ఎప్పటికప్పుడు కాంబినేషన్ పెట్టుకుని రాజకీయాల్లో ఒకసారి గెలిచి. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎవరితో పొత్తులు పెట్టుకుని వెళ్ళొచ్చు. మరి ఒంటరి ఏంటి దీనిలో? నిన్ను తిట్టి ఇవాళ ఈ ఎలక్షన్ చూడరాదండి. చంద్రబాబు మోడీని తిట్టినట్టు ఎవరు ఏ సీఎం తిట్లా ఈ దేశంలో. ఆ పెళ్ళాన్ని చూడలేను, నువ్వేం చూస్తావు, ఈ టెర్రరిస్టు ఈ దేశంలో ఉండటానికి పనికిరాడు, ఈయనకన్నా నా కార్యకర్త బెటరు అని అడ్డదిడ్డంగా మాట్లాడాడు. ఇవాళ ఆయన దేవుడు అంటున్నాడు. అలా ఎప్పటికప్పుడు ఏదైనా అదే 2017 తీసుకోండి. అసలు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయేది, స్వర్గధామం అయిపోద్ది తెలుగు రాష్ట్రం. స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, అందుకనే బీజేపీని వదిలేస్తున్నా అని చెప్పాడు.
సరే చెప్పాడా, మళ్ళీ వాళ్ళ చేతులు కలిపాడా, మరి వాళ్ళ పైన కింద నువ్వే స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడవే. ఇదే స్పెషల్ స్టేటస్ గురించి మరి చెప్పి స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పెషల్ స్టేటస్ తేలేకపోయాడు? ఎందుకు? కారణం చెప్పండి. పైన వేరే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ కేసులో భయపడారు. కేసులు భయపడ్డారు. అతనేం చేస్తాడు? లోపలికి వెళ్తాడు, జైల్లో ఉంటాడు. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ గివ్, సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ క్లియర్. స్టేట్ గవర్నమెంట్ నాకు కావాలంటే కుదరదు. రాజ్యాంగం ఉంది, ఒక విధానం ఉంది, పార్లమెంట్లో పెట్టాలి. అది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్స్టాండింగ్ లో రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మనకు లేదు. అదే ఆ రోజు జగన్ అన్నాడు, మనకు ఇంకో 20 సీట్లు మన మీద ఆధారపడే పరిస్థితి అయితే మనం ఏమైనా చేయొచ్చు. ఇవాళ మనం మన మీద ఆధారపడట్లేదు ఆ ప్రభుత్వం కనుక మన మాట. అవునండి, అది ఏరు దాటాక తెప్పతగలేయడం కాదా? ఒక రకంగా ఇంకొక మాట, నిండు శాసనసభలో అమరావతి అనేది ఎటువంటి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ రాజధానిగా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అమరావతి అనే దాన్ని ఎందుకు కాడు వదిలేశాడంటే ఏమనుకోవాలి? ముందు శాసనసభలో మాట్లాడినప్పుడు మీకు తెలియదా? తెలుసు, కానీ ఇప్పుడు మీరు ఎంతసేపు జగన్ని తప్పు చూపించి, జగన్ని వేలు చూపించి బాధ్యతలను తప్పించుకుంటాను చూడదు. మీరేంటి చెప్పండి నాకు, మీరేంటి మీ ప్రభుత్వం ఏం చేసి చెప్పండి, మీరేం మాట్లాడారు చెప్పండి. మీరు స్పెషల్ స్టేటస్ గురించి మీరేం మాట్లాడారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మీరేం మాట్లాడారు, పిల్లలకి నిరుద్యోగం ఆగింది కదా వైజాగ్ స్టీల్ ప్లాంట్. మీరు చదవట్లేదు? ఎక్కడ 4 ఫెర్నెస్ లో 3 ఫెర్నెస్ క్లోజ్ అయిపోయినాయి. వాళ్ళ యూనియన్ మినిస్టరు ద ప్రాసెస్ ఈస్ ఆన్ అన్నాడు. ఎక్కడ చదువుతున్నారు మీరు? పేపర్ చదవట్లేదు మీరు? కంప్లీట్ గా ఇది ఇవ్వలేదు కదా. ప్రాసెస్ ఈజ్ ఆన్ అంటే ఏంటి? మీరు ఎక్కడ అడ్డుకున్నారు? నా ప్రాణం అడ్డేస్తాను, నన్ను ఉండగా ప్రగల్భాలు పలికారు కదా. మేము మాట్లాడి ఉన్న ఎంతసేపు జగన్ పేరు చూపించి ఎస్కేప్ అవుదాం అనుకుంటే ఎట్లా? మీరు చెప్పిన ఏంటి? స్పెషల్ స్టేటస్ ఈ రాష్ట్రానికి స్వర్గధామం అని చెప్పింది చంద్రబాబు కాదు. మరి స్పెషల్ స్టేటస్ అడగవే, 1 year అయింది, నోరు ఎప్పవే, నోరు ఎక్కడ మోగపోయింది, ఎవరు తాకట్టు పెట్టారు? స్పెషల్ స్టేటస్ అనేది ముగిసిన అధ్యాయం అని చెప్పి గతంలో ఎన్డీఏ ప్రభుత్వం చెప్పింది. వీళ్ళు ఎన్నికలకు వెళ్ళినప్పుడు కూడా స్పెషల్ స్టేటస్ ఇస్తామని ఎన్నికలకు వెళ్ళలేదు కదా. అదే మీరు ప్రజలే కోరుకోలేదు, ప్రజలే వదిలేశారు. చిట్టిబాబు గారు అక్కమ్మగుడు బావా వెళ్ళి చెప్పక, నీకు గతంలో నువ్వు బీజేపీ నుంచి విడిపోయిందే ఆ పాయింట్ మీద మళ్ళీ కొత్తగా నేను చెప్పాలండి. బీజేపీ నుంచి విడిపోయారు, స్పెషల్ స్టేటస్ తెస్తామన్న జగన్మోహన్ రెడ్డి కూడా తేలేదు కదా. మీరు విడిపోయింది ఎందుకు విడిపోయారు? బీజేపీ నుంచి ఎందుకు విడిపోయారు? చంద్రబాబు ఎందుకు విడిపోయాడు? అవునండి, ఎన్డీఏ మీరు అడిగిందని నేను చెప్తున్నా. బీజేపీలో కేవలం దీనికోసం స్పెషల్ స్టేటస్ కోసం విడిపోయారు, ఇవ్వలేదని విడిపోయారు. అయితే స్పెషల్ స్టేటస్ తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి నేను తీసుకురాలేని స్పెషల్ స్టేటస్ అని చెప్పేశాడు. జనాల్లో కూడా లేదని చెప్పేశాడు. వీళ్ళు కూటమి ప్రభుత్వం వెళ్ళేటప్పుడు ఇప్పుడు స్పెషల్ స్టేటస్ తెస్తామని 2024 మీరు పైన కింద ఇవాళ మీరే ఉన్నారు. ఆ రోజు ముగిసిన అధ్యాయాన్ని మళ్ళీ డ్రామాలొద్దు. ఆ రోజు మీరు అన్నది పైన ఇవ్వలేదు కనుక వచ్చారు. ఇప్పుడు పైన మీరే కింద మీరే, రెండు మీ చేతుల్లోనే ఉన్నాయి. ఇవాళ ఎందుకు నోరు పెగలట్లేదు? ఆ రోజు అంటే సరే మీరు తేలేకపోయారు, పైన వేరే జగన్మోహన్ తేలేకపోయాడు. నువ్వు తేలేకపోయావు, ఎందుకు తేలేకపోయావు? అందుకే కేసులు బట్టి కాదు. చంద్రబాబు ఎందుకు తేలేకపోయాడు? 2014 నుంచి 18 దాకా కేసులు బట్టి తేలేకపోయాడా? కాబట్టి బయటకు వచ్చారని మీరే చెప్పారు కదా. అప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి బయటకు వచ్చాడు. ఇప్పుడు తను తేలేకపోయాడు, ప్రజలు ఓడించారు. ఇవాళ మీ దగ్గర మీరే అధికారం పైన ఉన్నారు, మీరే కింద. ఆ రోజు ఏంటి? పైన ఢిల్లీ సహకరించట్లేదు, ద్రోహం చేసింది బీజేపీ స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా అని మీరు మాట్లాడారు కదా, ఇది మాట్లాడారు. మరి ఇవాళ మీ పైన కూడా మీరే ఉన్నారు కదా, ఇవాళ తేవచ్చు కదా. ఉన్నాయి కుంటి సాకులు చెప్తారు, వాళ్ళు తేలేదని ప్రజలు. అసలు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎందుకు రిజెక్ట్ చేశారంటే ఏం చెప్తారు? ప్రజలు రిజెక్ట్ చేశారు అనే మాట కన్నా కూడా చంద్రబాబు కూటమిని ప్రజలు నమ్మారు. అది అక్కడ రిజెక్షన్ అయితే 40% ఓట్లు రావు. ఉన్నాయి, మీరు జర్నలిస్టులుగా మీరు కూడా అలా మాట్లాడతారా? 40% ఓట్లు అంటే రిజెక్షనా? సీట్లు లెక్క కాదు. సీట్లు 11 రావచ్చు, 20 రావచ్చు, 4 రావచ్చు. రిజెక్షన్ అంటే 25% ఓట్లకి 20లో ఆగింది అనుకోండి.